900 plus companies, 7.89 lakh per annum average CTC, 100% placements. KL deemed to be university. సో అంటే 35లో నాకు కనెక్ట్ అయ్యేది ఏంటంటే మ్యాథ్స్. ఓకే. నాకు మ్యాథ్స్ అస్సలు రాదు. ఓకే. ఇప్పటికి కూడా రాదు. ఓకే. సో అంటే నాలా చాలా మందికి కనెక్ట్ అయి ఉంటుంది. సో మీకు కనెక్ట్ అయ్యింది అంటే లైక్ మీకు కూడా చిన్నప్పుడు మ్యాథ్స్ అంటే భయం ఉండి ఏం లేదా? టాప్ అలా కూడా కాదు. ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అయి ఉంటారు మీరు. నేను ఫస్ట్ కాదు లాస్ట్ కాదు, మిడిల్ ఎక్కడో మధ్యలో. ఓకే, మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటండి? తెలుగు. అందుకే చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అంటే మ్యాథ్స్ మీదే ఈ స్టోరీని అంటే ఆ బాబుకి ఆ సబ్జెక్ట్ మ్యాథ్స్ అనే సబ్జెక్టే తీసుకోవాలని ఎందుకంటే ఇలా చాలా మంది ఉంటారు కాబట్టి. సో మా దగ్గర నుంచి రిఫరెన్స్ తీసుకున్నారు కాబట్టి అంతేనా? అంతే. సో అంటే ఇప్పుడైతే నేషనల్ అవార్డు వచ్చింది. అవును. సో నెక్స్ట్ ఏ మూవీ తీస్తున్నారో కూడా చెప్పడం లేదు మీరు. జోనర్ కూడా చెప్పడం లేదు. ఇంక దాని గురించి నేనేం అడిగినా కూడా చెప్పరు. అంతేనా? నెక్స్ట్ సినిమాలో అయితే మాత్రం ఒకటి చెప్పగలను, మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇలా ఏం లేవు, సబ్జెక్ట్స్ ఏం లేవు అంటారు. అయితే అసలు చదువే లేదు. అంటే అసలు చదువులేని అబ్బాయిని హీరో అసలు ఏం లేదంటారా? అంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కాదు అని చెప్తున్నా అంతే. మరి ఏ బ్యాక్గ్రౌండ్ చెప్పొచ్చు కదా, మాకు కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది. అతి త్వరలో చెప్తారు. ఓకే డన్. అంటే మన ఒక రైటర్కి అయి ఉండొచ్చు, డైరెక్టర్కి అయి ఉండొచ్చు, ఫేవరెట్ యాక్టర్ అంటారు. ఈ యాక్టర్తో మనం సినిమా తీయాలి అని అనిపిస్తుంది. సో మీకు ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నాకు ఫేవరెట్ యాక్టర్ ఎవరా? యాక్టర్ అండ్ యాక్ట్రెస్. వీళ్ళతో సినిమా తీస్తాను లేదో నాకు తెలియదండి. అది ఎక్కడో పైన రాసి ఉంటుంది. కానీ ఫేవరెట్ యాక్టర్ అంటే యాజ్ అన్ యాక్టర్ ఐ అడ్మైర్ చిరంజీవి సార్ లాట్. అంటే చిరంజీవి గారు యాక్టర్ అనిపిస్తుంది నాకు. యాక్టర్స్ శోభన గారు బాగా నచ్చిన యాక్టర్స్ అంటే యాక్టర్స్. సో నేను కొంతమంది నేమ్స్ చెప్తాను, అంటే మీరు చూసుంటారు కాబట్టి వాళ్ళలో మీకు నచ్చిన క్వాలిటీ చెప్పండి. హీరోస్ అండ్ హీరోయిన్స్ నచ్చిన క్వాలిటీ. వాళ్ళు ఎవరు నేను కలవలేదు. ఖచ్చితంగా మీరు అడిగిన పేర్లు ఎవరిని కలవలేదు నేను, అది మాత్రం చెప్పగలను. నేను అడగకుండానే చెప్పేశారు. ఎవరిని కలిసి అంటే మామూలుగా మూవీస్లో నేను అడిగేది ఇప్పుడు ఒక్కొక్కరికి చిరంజీవి గారు అంటే డాన్స్ గుర్తొస్తుంది ఫస్ట్, నాకు స్మైల్ గుర్తొస్తుంది. అట్లా నేను అనేది. సో ఇప్పుడు చిరంజీవి గారు స్మైల్ మీకు. నాగార్జున గారు హెయిర్ జుట్టు బాగుంది. ఓకే. వెంకటేష్ గారు కామెడీ టైమింగ్స్ అది నెక్స్ట్ లెవెల్ కదా. బాలయ్య గారు ఇంకా తొడగొట్టే యాక్షనే, తొడగొట్టడం, డైలాగ్ ఉచ్చారణ. ఓకే. రాజశేఖర్ గారు ఇంట్రెస్టింగ్ అండి. రాజశేఖర్ గారు అంటే సాయి కుమార్ గారి వాయిస్ బాగా గుర్తొస్తుంది. ఓకే సరే. అంటే సాయి కుమార్ గారి వాయిస్ రాజశేఖర్ గారికి యాడ్ అయినప్పుడు ఇట్స్ మ్యాజిక్. రాజశేఖర్ గారి ఎక్స్ప్రెషన్ కి నిజంగా ఆయన వాయిస్ ఏమో అని అనిపించేస్తుంది. కానీ రాజశేఖర్ గారిది ఆయన సినిమా బాగా గుర్తొచ్చేది మగాడు. ఓకే. జగపతి బాబు గారు ఫ్యామిలీ మ్యాన్. రవితేజ గారు ఎనర్జీ. ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఉచ్చారణ, డైలాగ్. ఓకే. అతని కళ్ళు చాలా ఎక్కువ మాట్లాడతాయి, చాలా బాగా మాట్లాడతాయి. ఓకే. ప్రభాస్ హైట్. మహేష్ బాబు వైట్. రైమింగ్ లో వచ్చిందని చెప్పారు కదా మీరు. జోక్స్ అపార్ట్, బట్ మహేష్ గారు నేను ఎప్పుడు కలవలేదు, కానీ ఆయన ఇంటర్వ్యూల్లో కానీ బయట ఎక్కడైనా అందరూ చెప్పేది అంటే అతని సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుందట. స్పాంటేనియస్లీ అసలు ఎట్లా వేస్తారు తెలుసా, మామూలుగా డైలాగ్స్ ఇట్లా పడిపోతుంటాయి. చాలా యాక్చువల్లీ నేను హీరోల పేర్లు అడగాలి, మీరు చెప్పాలేమో అని నా ఫీలింగ్. మీరే నాకన్నా ఎక్కువ మందిని గెలిచారు. నో మేమేదో ఇప్పుడే వచ్చిన వాళ్ళం అనమాట. మీరంటే మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు చెప్పగలరు. ఎక్స్పీరియన్స్ అంటే మనం చిన్న సినిమా చేసాం, వాళ్ళతో ఇప్పుడు పని చేయలేదు, కలవలేదు. ఓకే. నెక్స్ట్ హీరో రామ్ ఎనర్జీ. రామ్ చరణ్ ఐస్. ఫైనల్లీ బన్నీ వర్సిటాలిటీ. సూపర్. ఇప్పుడైతే యాక్ట్రెస్. ఓకే సరేనండి. సావిత్రి గారు మహానటి. శ్రీదేవి యాక్ట్రెస్ అండి, గ్లామరస్ అండ్ ఎవ్రీథింగ్. శ్రీదేవి గారు ఒక ప్యాకేజ్. ఓకే. సౌందర్య గారు మన ఇంట్లో అమ్మాయిలో ఉంటారు, హోమ్లీ బట్ గ్రేస్ఫుల్ చాలా. ఓకే. త్రిష గారు
త్రిష గారు నాకు తెలిసి మా జనరేషన్ అబ్బాయి చాలా మంది ఫస్ట్ క్రష్ అయ్యి ఉంటారు. త్రిష గారు, ఓకే. నయనతార గారు లేడీ సూపర్ స్టార్. అంతేనా? యా, ఇంకేం చెప్తాం, ఒక మాటలో చెప్పాలి ఆవిడ కోసం, ఇంకెక్కువ మాట్లాడకూడదు. ఓకే. అయితే ఇప్పుడు ప్రజెంట్ అందరికీ క్రష్ అయిన రష్మిక. అందరికీనా? నేషనల్ క్రష్ అండి ఆమె. రష్మిక గారు యాక్చువల్లీ బాగా ఏడుస్తారండి. బాగా ఏడుస్తారా? అంటే ఆ ఏడుపు మీకు నచ్చింది? అంటే గర్ల్ ఫ్రెండ్లో షీ ఎమోటెడ్ వెరీ వెల్. ఓకే. దాన్ని ఏమంటారు, ఇండిసైజివ్నెస్ అవ్వచ్చు, లేకపోతే ఆ వర్నరబిలిటీ చాలా బాగా పోర్ట్రే చేశారు. ఓకే, సూపర్. శ్రీలీల గారు డాన్స్. సాయి పల్లవి గారు ఇప్పుడు చెప్పండి. సాయి పల్లవి గారు యాక్చువల్లీ ఆబ్వియస్లీ డాన్స్ అందరికీ ఇప్పుడు మీరు కావాలని స్పాట్లో పెడదామని అడిగారని అర్థమైంది నాకు. బట్ సాయి పల్లవి గారికి ఎలా చెప్పాలి, డాన్స్ కాకుండా అని చెప్పాలి అనిపిస్తే మాత్రం సాయి పల్లవి గారు ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్. ఈవెన్ షీ కెన్ మేక్ యూ క్రై తను ఏడవకుండా. అంత ఈజీ కాదు అది. ఫైనల్లీ అనుష్క గారు. దేవసేన. అనుకున్నా, నేను ఎక్స్పెక్ట్ చేసా తెలుసు మీరు ఇదే చెప్తారని.